భరద్వాజ గారు ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే. చిరంజీవి గారి బర్త్డే అంటే ఫ్యాన్స్ హంగామా చేస్తుంటారు. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆయన కెరీర్లో జరిగినటువంటి మలుపులు, ఎత్తుపల్లాలు అంటే ఆయన ప్రారంభించింది ఆయన తండ్రి గారికి కూడా సినిమాల్లోకి రావాలనేటువంటి కుతూహలం ఉంది. అఫ్కోర్స్ వెంకట్రావు గారికి ఆయన ప్రయత్నం చేశాడు. ఫల్గుణ ఆర్ట్స్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, కె రాఘవ వీళ్ళందరూ. ఆ కంపెనీలో ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ఆయన ప్రయత్నం చేశాడు. ఒక సినిమాలో జగజ్జంత్రిలు అనే సినిమాలో క్యారెక్టర్ చేశాడు ఆయన. ఆ తర్వాత వెళ్ళిపోయి తన ఉద్యోగం తను చేసుకోవటం మొదలుపెట్టాడు ఆయన. తర్వాత మంత్రి గారి వియంకుడు సినిమాలో కనిపిస్తాడు ఆయన. అవును, మంత్రి గారి వియంకుడులో అల్లు రామలింగయ్య గారి వియంకుడు లాంటి పాత్రలోనే కనిపిస్తాడు. ఒక 3 to 4 minutes ఉంటుంది సీన్ అది. ఆ తర్వాత ఆయనతో ఖైదీలో విలన్ క్యారెక్టర్ చేయిద్దామని కోదండరామిరెడ్డి గారు అనుకున్నారు, అది డ్రాప్ అయింది. అక్కడి నుంచి మొదలైంది సినిమా వైపు వెళ్ళాలి అనేటువంటి ఇది. అదే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి మొదలైంది. ఆ తర్వాత ఈయన ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఈయనకి డ్యాన్సులు వీటి మీద ఉంది. ఆయన ట్రైన్డ్ ఇండిపెండెన్స్ డేకి వాటికి ఆయన డ్యాన్సులు చేయటం అవి చేసేవాడు. దానికి సంబంధించిన ఫొటోస్ అవి ఉన్నాయి. అలాగే ఢిల్లీలో జరిగినటువంటి ఇండిపెండెన్స్ డేకి ఒక పెరేడ్ జరుగుతుంది. దానికి ఏపీ తరఫున వెళ్ళి ఈయన ఎన్సీసీ ఇది కూడా వెళ్ళి అక్కడ ఈయన పోతురాజు వేషం వేసి మెప్పించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇలా ఈ నేపథ్యం ఉంది. రెండోది ఆయన నర్సాపురం నుంచి ధవళ సత్యం గారు వీళ్ళందరితోనూ సంబంధాలు ఉన్నాయి. ఆయనకి సంబంధాలు ఉన్నాయి, స్టేజీ ప్రోగ్రామ్స్ చేసేవాడు ఆయన. అలాగే ఆయన మైమ్ చాలా బాగా చేయగలిగేవాడు స్టేజ్ మీద. ఆయన మెయిన్ ఐటెం ఏంటంటే ఒక స్టూడెంట్ ఆడపిల్లలకి అలా వైపు చూస్తూ ఉంటాడు, అక్కడ ఎవరో బబుల్ గమ్ వేస్తారు, ఒక అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటుంది, అదేమో ఊడి రాదు, వెళ్ళాలి. ఇది స్టేజ్ మీద చాలా బాగా పెర్ఫామ్ చేసేవాడు ఆయన చిరంజీవి. అలా మొదలై నెమ్మదిగా ఆయన ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో చేరటం మంచిదని అప్పుడు దక్షిణ భారత చలనచిత్ర మండలి తరఫున ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు. అది ఎక్కువ రోజులు లేదు. తర్వాత అడయార్ ఇన్స్టిట్యూట్ కోసం అని దీన్ని క్లోజ్ చేశారు. దాని వెనకాల ఎంజీఆర్ ప్రమేయం ఉంది అనేది డివిఎస్ రాజు గారు వీళ్ళ ఎలిగేషను. అయితే ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది, ఇప్పుడు రజనీకాంత్ అక్కడి నుంచే వచ్చాడు, రాజేంద్ర ప్రసాద్ అక్కడి నుంచే, నారాయణరావు అక్కడి నుంచే, చిరంజీవి అక్కడి నుంచే. బ్యాచ్లు ఉన్నాయి, కొన్ని బ్యాచ్లు నడిచినాయి కదా. మొత్తం 3 బ్యాచ్లు నడిచినాయి. రెండో బ్యాచ్లో ఈయన ఉన్నాడు. ఈ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు రజనీకాంత్ వీళ్ళందరూ, నారాయణరావు వీళ్ళందరూ. దేవదాస్ కనకాల గారు అక్కడ ప్రిన్సిపాల్గా ఉండేవాడు. తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చేసాడు. అడయారికి కూడా షిఫ్ట్ అయ్యారు వాళ్ళు. షిఫ్ట్ అయ్యి తర్వాత హైదరాబాద్ వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఉన్నాడు. ఇలా మొదలైనటువంటి ప్రయాణం ఇన్స్టిట్యూట్లో ఉండగానే ఆయనకు ఒక అవకాశం వచ్చింది. పునాది రాళ్ళు సినిమాలో అవకాశం వచ్చింది. మొదట ఆయన యాక్ట్ చేసిన సినిమా ఒరిజినల్గా అది పునాది రాళ్ళు. పునాది రాళ్ళు నటించిన ఆ సినిమా రిలీజ్కి సంబంధించి కొన్ని సమస్యలను ఎదుర్కొని లేట్ అయింది. ఈలోపు ఆయనకి క్రాంతి కుమార్ గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. క్రాంతి కుమార్ గారు కూడా అక్కడే సెలెక్ట్ చేసుకున్నాడు ఇన్స్టిట్యూట్లో చేసుకుని ప్రాణం ఖరీదు అనే సినిమా 78లో రిలీజ్ అయింది. అది ఆ సినిమాలో ఆయన అంటే రావుగోపాలరావు విలను, చంద్రమోహన్ మెయిన్ హీరో, జయసుధ వీళ్ళ మీద కథ నడుస్తుంది. పాత చలం ఉండేవాడు, ఆయన కూడా కీలక పాత్ర దానిలో. రావుగోపాలరావు దగ్గర ఒక పాలేరు పాత్రలో చిరంజీవి, రేష్మి అని ఒక ఒరియా నటి ఈయనకి పేరుగా యాక్ట్ చేసింది. అందులో ఒక పాట ఉంటుంది ఈయనకి. ఆ పాటలో డ్యాన్స్ చూసి జనాలు బయటకు వచ్చి మాట్లాడుకున్నారు ఆ రోజే, యాక్టర్ ఎవరో బాగా చేశాడు చిరంజీవి అని. అలా రిలీజ్ అయిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు. కానీ యాక్చువల్గా ఆయన మొదటి సినిమా పునాది రాళ్ళు, అది లేట్గా రిలీజ్ అయింది, నరసింహరాజు హీరో. ఆ తర్వాత ఆయన్ని నటుడిగా చిరంజీవి కెపాసిటీని ప్రపంచానికి తెలియజేసిన సినిమా పున్నమి నాగు, రాజశేఖర్ డైరెక్టరు. ఈ మధ్య కమల్ హాసన్ గారి విక్రమ్ వచ్చింది కదా, విక్రమ్ ఒరిజినల్ పాత వెర్షన్కి డైరెక్టర్ రాజశేఖరే.
ఆయన డైరెక్ట్ చేసిన సినిమా ఇది పున్నమి నాగు. దాంట్లో ఆ క్యారెక్టర్లో విపరీతమైన పేరు వచ్చింది, అది విలన్ షేడ్స్ ఉన్నప్పటికీ. అలా మొదట్లో ఆయన విలన్ తరహా పాత్రలు కొన్ని చేశాడు. మోసగాడు అనే రాఘవేంద్రరావు గారి సినిమా క్రాంత్ కుమార్ గారి బ్యానర్లోనే, అందులో కూడా విలన్ చేశాడు ఆయన. శ్రీదేవి డ్యూయల్ రోల్ చేసిన సినిమా. అక్కడి నుంచి ఇది కథ కాదు అని బాలచంద్ర గారి సినిమాలో క్యారెక్టర్ చేశాడు. అది తమిళ్లో రజనీకాంత్ చేశాడు, ఇక్కడ చిరంజీవి చేశాడు. ఆ క్యారెక్టర్కి విపరీతమైన పేరు వచ్చింది. సుగుణాకర్రావును ఒక సాడిస్ట్ మొగుడు పాత్ర, భార్యను వేధించేటువంటి క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ పేరు సుగుణాకర్రావు. అది చిరంజీవికి బాగా పేరు తెచ్చింది. ఆ సినిమాలో కమల్ హాసన్ ఉన్నాడు, అలాగే శరత్ బాబు ఉన్నాడు. వాళ్ళు పాజిటివ్ రోల్స్ అయినప్పటికీ పేరు ఇతనికి వచ్చింది ఆ సినిమాలో. ఆ తర్వాత 47 రోజులు సినిమాలో కూడా దాదాపు అలాంటి క్యారెక్టరే చేయించాడు బాలచంద్ర గారు. ఈ ప్రయాణంలో ఆయన 3వ సినిమాగా మనూరు పాండవులు చేశాడు, కృష్ణరాజు గారి, జయకృష్ణ గారి బ్యానర్. అవును. దాంట్లో అది కన్నడ సినిమా రీమేక్, బాపు గారి డైరెక్షన్. అందులో అర్జునుడిగా కనిపిస్తాడు ఈయన. ఆ క్యారెక్టర్కి చిరంజీవిని సెలెక్ట్ చేయడానికి ఆయన కళ్ళు చూసి సెలెక్ట్ చేసామని చెప్పాడు ఆయన, బాపు గారు. చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు అని. ఈ ప్రాసెస్లో ఆయన మా భూమి సినిమాలో హీరో క్యారెక్టర్ కోసం కూడా ట్రై చేశాడు. అంటే ఆ టైంలో కొత్త తరహా సినిమాలు ఏవి నిర్మాణంలో ఉన్నా కానీ చిరంజీవి గారు అందులో ప్రయత్నం చేసేవాడు అదే తనకు క్యారెక్టర్ కోసం. మా భూమిలో ఆయన రిజెక్ట్ చేసి సాయి చంద్రన్ తీసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి మంచు పల్లకీలో నటించారు మొత్తం ఈ సెట్ అంతా. ఇలా అంటే తన ప్రెజెన్సే చాలా ఎనర్జెటిక్గా అనిపించింది ఆడియన్స్కి. మొదటి అంటే రిలీజ్ అయిన ప్రాణం ఖరీదు సినిమా దగ్గర నుంచి ఎనర్జెటిక్గా సపరేట్గా అనిపించేది, ప్రత్యేకంగా కనిపించాడు. అదే టైంలో తెలుగులో అప్పటికి పెద్ద హీరోలు అందరూ రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చేస్తున్న దశ అది. ఈయన 78లో ప్రవేశించాడు, 81 నాటికి ఎన్టీఆర్ సినిమాలు తగ్గించుకోవడం మొదలైన దశ అది. అవును. 82లో ఆయన వెళ్ళిపోయాడు. అవును, పొలిటికల్గా అయిపోయారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోవడంతో ఒక వాక్యూమ్ వచ్చింది. ఈ టైంలో ఇంకొక మార్పు జరిగింది సమాజంలో. ఆ మార్పు ఏంటంటే వీడియో క్యాసెట్లు ప్రవేశించినాయి. వీడియో క్యాసెట్లు అంతకుముందు ఏదో ఇంగ్లీష్ సినిమాలు అక్కడక్కడ ఆడేవి, ఇప్పుడు క్యాసెట్లు నేరుగా వచ్చేయడం, మైకేల్ జాక్సన్ క్యాసెట్లు రావటం, ఒక వేరే ప్రపంచం ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. దాన్ని తెర మీద చూపించగలిగాడు చిరంజీవి. దాంతో ఆ యూత్ కనెక్ట్ అయింది. అది ప్రధానం. అంటే కొత్త ప్లాట్ఫామ్ మీద ఎక్స్పోజ్ అయినటువంటి ఆడియన్స్కి వాళ్ళని తెర మీదకి లాక్కొచ్చినవాడు చిరంజీవి డ్యాన్సుల ద్వారా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఒక సినిమా ఉంది, అతను అందులో కూడా విలన్ తరహా క్యారెక్టరే, కానీ అందులో ఒక చాలా ఎనర్జెటిక్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఎంఎస్వి గారు చేశాడు, ఆత్రేయ గారు రాసింది. ఆ పాటలో విపరీతంగా డ్యాన్స్ చేస్తాడు. అది బాగా కనెక్ట్ అయింది జనాలకి. అక్కడి నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా డ్యాన్సులు వీటి మీద ఫోకస్ చేయడం. డ్యాన్సులు, ఫైట్లు, కొత్త తరహా ఫైట్స్. అంటే అప్పటి వరకు నడిచినటువంటి ఎరా వేరు. అదే అలా తెలుగు తెర మీద కొత్త హీరోని ఆవిష్కరించినటువంటి క్రెడిట్ అయితే చిరంజీవికి దక్కుతుంది. స్టార్డమ్ తెచ్చింది ఖైదీ కదా, ఖైదీ, గ్యాంగ్ లీడర్ ఇవన్నీ. లేదు, యాక్చువల్గా చిరంజీవికి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా చట్టానికి కళ్ళు లేవు. ఓకే, దాని ముందు ఎస్ఐ చంద్రశేఖర్, విజయ్ ఫాదర్ డైరెక్ట్ చేశాడు దానికి. ఆ సినిమా తమిళ వర్షన్ ఉంది, తెలుగులో తను చేశాడు, చిరంజీవితో చేయించారు. లక్ష్మి అక్కడ ఇక్కడ కూడా చేసింది ఆవిడ. ఆ సినిమాతో చిరంజీవికి విపరీతమైన పేరు, అంటే యాక్షన్ హీరోగా పేరు వచ్చింది. దాని తర్వాత యమకింకరుడు అని ఒక సినిమా వాళ్ళ గీతా ఆర్ట్స్లో చేశారు. అంటే ఈయనకి మనూరు పాండవుల టైంలోనే మ్యాచ్ ఫిక్స్ అయింది జయకృష్ణ గారి ఆధ్వర్యంలో, అల్లు రామలింగ గారి అమ్మాయితో. చాలామంది అంటే ఒక చర్చ ఉండేది ఆ రోజుల్లో, అంటే అల్లు రామలింగ చాలా సపోర్ట్ చేశాడు ఈయన కెరియర్కి అని. అది జరుగుండొచ్చు. ఈ మధ్య అరవింద్ గారు చెప్పినట్టుగా మేమిద్దరం, నేను నిర్మాతగా ఉన్నాను, అతను హీరోగా ఉన్నాడు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ ఒకళ్ళ ఎదుగుదలకు ఒకళ్ళు దోహదపడ్డామని చెప్పాడు ఆయన. నిజమే అది. కానీ చిరంజీవి ఆ ఫ్యామిలీలోకి వెళ్ళే నాటికే అరవింద్ ప్రొడ్యూసర్గా పెద్దోడు. 4 సద్దినోత్సవ చిత్రాలు ఉన్నాయి వాళ్ళ బ్యానర్లో. ఓకే. కాబట్టి యమకింకరుడు సినిమాలో
వీళ్ళు రాజ్ భరత్ డైరెక్ట్ చేసిన సినిమా అది. చిరంజీవిలో ఉన్నటువంటి బలాలు ఏమిటి అనేది ప్రపంచానికి అర్థం చేయించడం కోసం తీసిన సినిమా అది. ఒక యాక్షన్ హీరోగా అప్పటి వరకు తెలుగు తెర మీద కనిపించిన యాక్షన్ హీరోలకి డిఫరెంట్ హీరో, ఆ డిఫరెంట్ క్యాపబిలిటీస్ ఉన్నాయి ఇతనికి అనే విషయాన్ని యమకింకరుడు సినిమా ద్వారా సినిమా పరిశ్రమకి ప్రేక్షకులకి కూడా అర్థం చేయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దీని అడ్వాన్స్మెంట్ ఖైదీ. ఖైదీతో తన స్టార్డమ్, నిజానికి ఖైదీ సినిమా ఆ టైంలో ఆ బ్యానర్ నుంచి ఎన్టీఆర్తో సినిమా చేయాలనుకున్నారు వాళ్ళు. తిరుపతి రెడ్డి గారు నెల్లూరు. మహాసంగ్రామం అనే కథ డ్యూయల్ రోల్, ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ స్టోరీ వెళ్ళి చెప్పారు. చెబితే ఆయన కథ బాగుందని లేచి వెళ్ళిపోయాడు డేట్ సోలా. ఏంటంటే లేదు, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు, సినిమా చేసే మూడ్లో లేరు ఇప్పుడు అని. అప్పుడు వేరే హీరో అనుకున్నప్పుడు కోదండరామిరెడ్డి గారు, ముందు కృష్ణ గారితో వెళ్దాం అనుకుని, అవును, కోదండరామిరెడ్డి గారి ప్రమేయంతో అది చిరంజీవి వైపు వెళ్ళింది. ఖైదీ సినిమా రిలీజ్కి కొద్ది నెలల ముందు ఎన్టీఆర్ సీఎం అవటం, ఇక్కడ ఈయన హీరోగా ఈ సినిమాతో అప్పటికి ఉన్నటువంటి ఒక వాక్యూమ్, అంటే ఎన్టీఆర్ ప్రొడ్యూసర్లు ఒక ఆప్షన్గా చూశారు ఇతను. అది కనిపిస్తుంది. దేవి వరప్రసాద్ గారు ఆయన చిరంజీవితోనే సినిమాలు తీశాడు తర్వాత. అలాగే పల్లవి వెంకటరత్నం గారు చిరంజీవితోనే తీశాడు. ఇలా అశ్విని దత్ గారు, ఇలా ఆ కాంపౌండ్ ప్రొడ్యూసర్లు చాలా వరకు, ఇటు త్రివిక్రమరావు గారు, వీళ్ళే కదా ప్రొడ్యూసర్లు ఈయనకి ప్రారంభంలో. తర్వాత కూడా చాలా కాలం వీళ్ళే. అలా ఆ శిబిరం నుంచి నిర్మాతలు ఇటు మారి ఇతన్ని పెంచుతూ వచ్చారు. వాళ్ళకే విజయాలు ఇచ్చాడు ఇతను. మంచి క్రౌడ్ పుల్లర్గా అయితే ఎమర్జ్ అయ్యాడు అక్కడి నుంచి. అంటే ఖైదీ అనేది ఒక మార్కు. అదే టైంలో శుభలేఖ సినిమా చేయటం, దానికి కొంచెం ముందు. అంటే శుభలేఖలో చిరంజీవి ఒకలా ఉంటాడు, ఖైదీలో చిరంజీవి ఒకలా ఉంటాడు, మంత్రి గారి వియంకుడిలో చిరంజీవి ఒకలా ఉంటాడు. ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్ళటం, అంటే ఎక్కడా కూడా మొనాటనస్గా లేకుండా. తన బ్యానర్ పెట్టి తీసినటువంటి మొదటి సినిమా బాలచంద్ర గారితో తీసుకున్నాడు, రుద్రవీణ. అది కూడా ఒక టేస్ట్తో వెళ్ళింది. అలాగే పూర్ణోదయ బ్యానర్లో ఆయన చేసిన సినిమాలు స్వయం కృషి ఇవన్నీ. అవును, ఒకవైపు కమర్షియల్ సినిమా చేస్తూ దీన్ని కూడా చేయాలి అనే ఉద్దేశంతో నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం. నిజానికి సాగర్ సంగమం కూడా తను చేయాల్సిన క్యారెక్టరే అది. శుభలేఖలో ఫ్రిజ్ యాడ్ ఉంటుంది. ఆ ఫ్రిజ్ యాడ్లో క్లాసికల్ డ్యాన్స్ చేయించాడు ఆయనతో శేషు గారు. దాని ఎఫెక్ట్తో, అంటే భారతీయ నాట్యము అని చెప్పేటువంటి అన్ని డ్యాన్సులు చేయిస్తాడు. కథక్కు, కథకళి ఇవన్నీ చేయిస్తారు దానిలో. ఈయనకి ఏవీ రావు, అయినప్పటికీ అప్పటికప్పుడు నేర్చుకుని చేసినవే. సో అడాప్టబిలిటీ ఉంది తనకి, కాబట్టి ఆ క్యారెక్టర్ ఇతనితో చేయించేద్దాం అనుకున్నాడు. కానీ ఫైనల్గా వాళ్ళు తమిళనాడు తెలుగు మార్కెట్లు కొట్టడం కోసం కమల్ హాసన్ని పట్టుకొచ్చారు. లేదా చిరంజీవి చేయాల్సిన క్యారెక్టర్ అది. ఓకే, ఇలా విశ్వనాథ్ గారితో ప్రయాణం దాదాపుగా ఆ టైంలో ఉన్నటువంటి పెద్ద డైరెక్టర్లు అందరితోనూ సన్నిహిత సంబంధం ఉంది. వాళ్ళందరూ ప్రేమించారు ఇతన్ని, అది గొప్ప విషయం. రాఘవేంద్రరావు గారు, అవును, ఒక్క దాసరి గారు మాత్రమే ఒక్క సినిమాకి పరిమితం అయ్యాడు, లంకేశ్వరుడు. ఆ మిగిలిన సినిమాలన్నీ, మిగిలిన దాదాపు అందరు డైరెక్టర్లతోనూ కోదండరామిరెడ్డి గారు కీలకమైనటువంటి పాత్ర పోషించాడు ఈయన కెరియర్. 23 సినిమాలు అనుకుంటా, 23 సినిమాలు. అంటే కేఎస్ఆర్ దాస్ గారు కృష్ణ మధ్య అలాగే అనుబంధం నడిచిందో 40 పైన చేశారు వాళ్ళు. అలా వీళ్ళిద్దరి బంధం. అలాగే మల్టీ స్టారర్స్ కూడా చేశాడు ఆయన. ఎన్టీఆర్ కాంబినేషన్లో చేశాడు, అవును, కృష్ణ గారితో చేశాడు తోడు దొంగల సినిమా, శోభన్ బాబుతో చేశాడు, 2-3 సినిమాలు ఉన్నాయి. ఇలా మల్టీ స్టారర్స్ ఉన్నాయి. చంద్రమోహన్తో చేశాడు. నటుడిగా స్టార్గా అలా ఎదుగుదల, తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాడు. మార్కెట్ పెరిగింది. ఎన్టీఆర్ రోజుల్లో రాయలసీమ పెద్ద మార్కెట్ అనుకునేవాళ్ళు. తర్వాత నైజాం వచ్చింది. నైజాం పెద్ద మార్కెట్ అవడం వెనకాల ఎన్టీఆర్ పాత్ర ఉంది. అంటే ఆయన రాజకీయాల్లో తను సీఎం అయిన తర్వాత ఇక్కడ థియేటర్స్ పెరిగినాయి.
తెలంగాణలో. ఓకే. ఆ మార్కెట్ని అది చిరంజీవికి ప్లస్ అయింది. అలా ఒక అంటే రామారావు గారి తర్వాత కృష్ణ సూపర్ స్టార్ అయ్యాడు. అంటే జ్యోతిచిత్ర ఫస్ట్ మొదటి సూపర్ స్టార్ కాంటెస్ట్ పెట్టినప్పుడు రామారావు గారే మొదట విన్నర్. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వరుసగా కృష్ణ వచ్చాడు. ఆ తర్వాత ఆయనే వద్దని చెప్పాడు. అయితే ఎన్టీఆర్ తర్వాత కృష్ణ అనేటువంటి అభిప్రాయం 3-4 సంవత్సరాలు మాత్రమే నడిచింది. అది నెమ్మదిగా చిరంజీవి ఎమర్జ్ అయిపోయి ఆ గ్యాప్లోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళటం ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయే వరకు, అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టే వరకు నడిచింది. అక్కడి నుంచి కొంచెం గ్యాప్, మళ్ళీ 150తో రీఎంట్రీ. కాస్ట్యూమ్ డ్రామా చేయాలనేటువంటి ఒక కోరిక ఉంది ఆయనకి. ఆ కోరిక తీర్చుకోవడం కోసం సైరా అటెంప్ట్ చేశాడు. అది ఆయన ఆశించినటువంటి స్థాయిలో నడవలేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది, కానీ ఆయన అనుకున్నటువంటి మార్కెట్ క్రియేట్ చేయడంలో మాత్రం అది ముందుకెళ్ళాల. అదే ఇప్పటికీ ఆయనకు ఆ లోటు ఉంది. అంటే రొటీన్ సినిమాలు చేసుకుంటూ అప్పటికి ఏ సినిమా అవసరమో అది చేసుకుంటూ వెళ్ళాడు తప్ప ప్రత్యేకంగా చెప్పుకోవడానికి నాకంటూ సినిమా లేదు అనేటువంటి బెంచ్ మార్కులు లేవని. అంటే ఇప్పుడు ఎన్టీఆర్కి కొన్ని సినిమాలు ఉన్నాయి, అవును, అలా లేదు తనకి. కృష్ణకి ఉన్నాయి, అవును, అలాంటిది లేదు అనేది ఒక ఇంటర్వ్యూలో అడ్మిట్ చేశాడు ఆయన. పౌరాణికాలు చేయలేదు తను. అనుకోకుండా ఒక కౌబాయ్ సినిమా చేశాడు మురళీమోహన్ రావు గారి డైరెక్షన్లో. అదొకటే చేంజ్ ఓవర్. వీరార్జున అని ఒక సినిమా చేయాలనుకున్నాడు సుబ్బరామరెడ్డి గారు స్ట్రైట్ రౌడీ టైంలో. అది ప్రాజెక్ట్ ముందుకెళ్ళలేదు, డ్రాప్ అయింది. అలా పౌరాణికం చేసే అవకాశం మిస్ అయింది ఆయనకి. జానపదాలు లేవు, ఇలా ఏ జానర్ లేదు. ఆయన జస్ట్ ఒక ప్రేక్షకులకి కావలసినటువంటి కంటెంట్ ఇచ్చేటువంటి, డెలివర్ చేసేటువంటి ఒక హీరోగా మాత్రం అలా నడిపించుకుంటూ వెళ్ళాడు కెరియర్ ఆయన. అది ఒక లోటు చిరంజీవి గారి కెరియర్లో. ఆ వైపు ప్రయత్నాలు ఇప్పుడైనా చేస్తాడేమో చూడాలి ఆయన. చూద్దాం, ఇప్పుడు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఒక ఫ్యాంటసీ మూవీతో జనాల ముందుకు రాబోతున్నాడు, విశ్వంభర అనే పేరుతో. అలాగే ఇక ప్రభుత్వం వైపు నుంచే వచ్చేటువంటి పురస్కారాలు దాదాపు అన్నీ వచ్చినాయి ఆయనకి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి. పొలిటికల్ ఏరియాలో ఒక గ్రాండ్ ఫెయిల్యూర్ చూశాడు ఆయన. ఇప్పుడు ఆయన తమ్ముడు ఆయన్ని సంతృప్తిపరిచేటువంటి పనిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇలా తెలుగు తెర మీద న్యూ జనరేషన్కి కావలసినటువంటి ఒక న్యూ హీరోగా ఎమర్జ్ అయ్యాడు ఆయన. అప్పటికి బాలకృష్ణ గారి కింద గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ తర్వాత తను ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిజానికి చిరంజీవి నటుడిగా అప్పటికి విపరీతంగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు ఈ క్యారెక్టర్లన్నీ చేయడం వల్ల. తనకి ఆ తర్వాత వీళ్ళిద్దరూ 1-2 ప్లేసెస్లో సెటిల్ అయిపోయారు, చిరంజీవి బాలకృష్ణ. ఇప్పుడు రేపు ఆయన 50వ సంవత్సరం. అవును, 50 సంవత్సరాలు బాలకృష్ణకి. దానికి చీఫ్ గెస్ట్గా వస్తున్నాడు కదా చిరంజీవి గారిని పిలిచారు ఇండస్ట్రీ తరఫున. ఇండస్ట్రీ తరఫున చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా వస్తాడు ఆయన. అలాగే ఈ మధ్య రామారావు గారి జయంతి సందర్భంగా కూడా ఫ్యామిలీ నుంచి వచ్చారు, రామ్ చరణ్ వీళ్ళందరూ వచ్చారు. సో అలా చిరంజీవి అజాత శత్రువు అని అనిపించుకున్నాడు, కానీ మధ్యలో కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. బాలకృష్ణ గారు కామెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది ఏవైనా ఆవాజ్తో హమ్ ఏక్ హై అందాం అనుకుంటున్నారు ఇప్పుడు. అది సక్సెస్ఫుల్ కెరియర్ అవుతుంది. సక్సెస్ఫుల్ కెరియర్, జనానికి ఏం కావాలో ఆ కంటెంట్ డెలివర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే.